telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit telugus.com. బ్రేకింగ్ చూస్తున్నాము. రాజీనామా ప్రకటన చేసిన కేసినేనికి టీడీపీ నుంచి బుజ్జగింపులొస్తున్నాయి. కేసినేని నాని తొందరపడవద్దని సూచిస్తున్నారు టీడీపీ రాయబారిగా వచ్చిన ఎంపీ కనకమేడల. ఈ సాయంత్రం కేసినేని ఆఫీస్కి వచ్చారు కనకమేడల. గంటన్నర పాటు ఇద్దరి మధ్య మంతనాలు సాగాయి. రేపటి చంద్రబాబు తిరువూరు సభకు కేసినేని హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ ఎంపీ రావు, మీటింగ్ ముగిసిన తర్వాత కనకమేడల మీడియాతో ఏమైనా మాట్లాడారా? ఆ కేసినేని నాని ఏమైనా మాట్లాడారా? ఏదైనా ఇన్ఫో వచ్చిందా లోపల నుంచి? మీటింగ్ సారాంశం ఏమైనా తెలిసిందా? అంటే దాదాపుగా గంటన్నర పాటు ఎంపీ కేసినేని నానితో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి భేటీ లాగే జరుగుతుంది. అయితే మీటింగ్ ముగిసిన తర్వాత ఇద్దరు ఏకాంతంగా 1-to-1 భేటీ అయ్యారు. భేటీ ముగిసిన తర్వాత కనకమేడల రవీంద్ర కుమార్ మీడియా ఎంత ప్రశ్నించినా కూడా ఆయన ఏమీ సమాధానం చెప్పకుండానే ఆయన కనకమేడల వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది ఈరోజు ఉదయం కేసినేని నాని చేసినటువంటి పోస్ట్ ద్వారానే ఈ అధిష్టానం మళ్ళీ బుజ్జగింపుల కోసమే పంపించిందా అనే ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆ భేటీ ముగిసిన తర్వాత ఎంపీ కేసినేని నాని బయటికి వచ్చి కూడా ఆయన అనుచరులతో కానీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దేనికోసం చర్చించారు ఇద్దరు కూడా అంటే రేపటి తిరువూరు సభకు కేసినేని నానిని హాజరు కావాలని చెప్పి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారా, లేదంటే ఒక కనకమేడల రవీంద్ర కుమార్ని దోతగా పంపించి ఏమైనా మధ్యవర్తిత్వం చేసి ఆయన్ని బుజ్జగించాలని చెప్పేసి ఏమన్నా టీడీపీ అధిష్టానం పంపించిందా అనేది అయితే ఇంతవరకు ఇంకా స్పష్టత రాలేదు. మరి కాసేపట్లో కేసినేని నాని కూడా మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఆ మీడియాతో మాట్లాడిన సందర్భంలోనే ఏం చర్చ జరిగింది అనేది అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కనకమేడల రవీంద్ర కుమార్ కేసినేని నాని ఇద్దరు కూడా మంచి మిత్రులు. ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ పార్లమెంట్ సమావేశాలప్పుడు కూడా ఇద్దరు ఒకే చోట ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ సందర్భంలోనే మరి రవీంద్ర కుమార్ చెప్తే ఏమన్నా కేసినేని నాని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా అనే ఒక ఉద్దేశంతోనే రవీంద్ర కుమార్ను ఆయనతోటి రాయబారం పంపించారా, ఒకవేళ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి మళ్ళీ తిరిగి పార్టీలోకి రావాలి అని చెప్పి ఏదైనా పంపించారా అని ఒక చర్చ అయితే కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. గంటన్నర పాటు ఇద్దరు ఏకాంతంగా భేటీ అయ్యారంటే మొత్తం పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఇక్కడ విజయవాడ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇద్దరు కూడా చర్చించుకున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ రాయబారం తీసుకొచ్చినటువంటి కనకమేడల రవీంద్ర కుమార్ కూడా లోకల్ ఎంపీ ఆయన కూడా విజయవాడకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి విజయవాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి పరిణామాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ రాజకీయ పరిణామాలన్నీ కూడా రవీంద్ర కుమార్కి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆయన ద్వారానే మధ్యవర్తిత్వం పంపించి కేసినేని నాని ఈరోజు ఉదయం చేసినటువంటి రాజీనామా ప్రకటన విషయంలో కనుక ఒకవేళ వెనక్కి తీసుకోవాలి మళ్ళీ అధిష్టానం పిలిచి మాట్లాడుతుంది రేపు తిరువూరు సభకు హాజరు కండి అని చెప్పి ఏదైనా మాట్లాడారా అని అయితే ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా అయితే లోపల ఏం జరిగింది అనేది మనకు కూడా ఇంతవరకు పూర్తి సమాచారం అయితే రాలేదు. మరి కాసేపట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కనకమేడల రవీంద్ర కుమార్ను ఎంత ప్రశ్నించినప్పటికీ కూడా ఆయన మౌనంగానే ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. రేపు ఉదయమే 10:30కు చంద్రబాబు తిరువూరు వస్తున్నారు. 12 గంటలకు తిరువూరులో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం నాయకులందరూ కూడా క్యాడర్ అంతా కూడా చంద్రబాబు సభను సక్సెస్ చేసేందుకు కూడా మొత్తం అందరూ కూడా కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎంపీ కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్ని ఈ తిరువూరు సభకు ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు. దాదాపుగా 1,50,000 మంది కార్యకర్తలందరినీ కూడా ప్రజలను కూడా గ్యాదర్ చేసే విధంగా కూడా ఈ సభ నిర్వహిస్తున్నారు కాబట్టి ఎంపీ హోదాలో ఉండి ప్రస్తుతం పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఒక ఎంపీగా ఆయన రాకపోతే బాగోదనే ఉద్దేశంతో ఎంపీ కేసినేని నానిని కూడా తిరువూరు సభకు హాజరు కావాలని చెప్పి కనకమేడల రవీంద్ర కుమార్ కోరినట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి అంటే అనుచరులు ఇదే విషయం మాట్లాడడానికి వచ్చారని చెప్పేసి కూడా కేసినేని నాని అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది కేసినేని నాని ముఖ్య అనుచరులు కూడా వారిద్దరు భేటీ జరుగుతున్నటువంటి సమయంలో కేవలం పార్టీ తరపునే టీడీపీ అధిష్టానమే ఎంపీ రవీంద్ర కుమార్ని ఇక్కడికి పంపించింది, మళ్ళీ కేసినేని నానితో చర్చించమని చెప్పి అధిష్టానం పంపించింది అని చెప్పి కూడా వారి యొక్క అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం అంటే ఖచ్చితంగా ఈ సందర్భంలో ఈ రోజు పార్టీ తరపున ఒక ఎంపీ ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా అది బుజ్జగింపుల కింద మనం లెక్కేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఎంపీ కేసినేని నాని వరుసగా 2 సార్లు విజయవాడ నుంచి కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీ కంచుకోట అయినటువంటి విజయవాడ స్థానం నుంచి 2 సార్లు గెలిచారు కాబట్టి అటువంటి
ఎంపీ స్థానాన్ని వదులుకోవడానికి, అటువంటి ఎంపీ కేసినేని నానిని వదులుకోవడానికి కూడా పార్టీ అధిష్టానం సిద్ధపడడం లేదా, లేదంటే జరిగినటువంటి పరిణామాలతో ఒక తేరుకుని మళ్ళీ కేసినేని నానిని బుజ్జగించి మళ్ళీ ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా కూడా టీడీపీ అధిష్టానం ప్రయత్నం చేస్తుందా అనే ఒక అనుమానాలు కానీ చర్చ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ కేసినేని నాని నిన్నటి నుంచి కూడా ఆయన మాట్లాడుతున్న విధానం కానీ ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు పార్టీలో ఇంకా కొనసాగను, చంద్రబాబు నాయుడు వద్దనుకున్నప్పుడు నేను ఇంకా పార్టీలో కొనసాగడం కూడా సబబు కాదు అని చెప్పి కేసినేని నాని ఈ రోజు ఉదయం కూడా చెప్పారు. కాబట్టి ఆయన తిరిగి బుజ్జగించి పార్టీకి ఎలాంటి డ్యామేజ్ రాకుండా చూసుకునేందుకు అధిష్టానం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ను ఇక్కడ పంపినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో దీని మీద పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ ఎంపీరావు, అది పరిస్థితి. సో మీటింగ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చారు. మీడియా అంతా కూడా ఆయన మాట్లాడాలని చెప్పి అన్నారు, కానీ ఆయన మాట్లాడకుండా అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోయారు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, ఆయన పార్టీ తరపున వచ్చారా లేకపోతే పర్సనల్గా వచ్చారా, ఇండివిజువల్గా వచ్చారా అనేది ఒకటి తెలియరావాల్సి ఉంది. సెకండ్ థింగ్, ఒకవేళ చర్చలు ఫలించినట్టయితే ఇద్దరు కలిసి బయటకు వచ్చి మీడియాతో జాయింట్గా మాట్లాడి ఉండేవారు. అలా కాకుండా వెళ్ళిపోయారు అంటే చర్చలు అసంపూర్తిగా జరిగాయి అని చెప్పి ఒక రకంగా అనుకోవచ్చు. అయితే అది పార్టీ పరంగా జరిగిందా లేకపోతే ఇండివిజువల్గా జరిగిందా అన్న దాని మీద క్లారిటీ లేదు. కాబట్టి ఈ చర్చలు ఏ రేంజ్లో జరిగాయి, ఏం మాట్లాడారు అనే విషయాల మీద కూడా స్పష్టత రాలేదు. సో ఎవరో ఒకరు ఏకాంతంగా జరిగిన మీటింగ్ కాబట్టి ఐదర్ కనకమేడలు కానీ లేకపోతే కేసినేని కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు తెరిస్తే తప్పితే ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఆయన పార్టీ తరపున వచ్చారా లేకపోతే ఇండివిజువల్గా పరామర్శించడానికి వచ్చారా, మాట్లాడడానికి వచ్చారా, సర్ది చెప్పడానికి బుజ్జగించడానికి వచ్చారా అనే విషయాల మీద స్పష్టత లేదు. సో నాని ప్రస్తుతం లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం, స్క్రీన్ పైన రైట్ సైడ్ విజువల్స్. నాని తన అనుచరులతోటి మాట్లాడుతున్నారు. సో ఈవెన్ నాని అయినా తర్వాత బయటకు వచ్చి మీడియాతో కనకమేడలతో మీటింగ్కి సంబంధించి ఏదైనా చెప్తారా లేదా అనేది ఒక క్వశ్చన్. అండ్ రేపటి తిరువూరు సభకి కేసినేని నాని ఎంపీ హోదాలో అటెండ్ అవుతారా లేదా అది కూడా ఒక క్వశ్చన్గానే ఉంది. Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com.